తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారథి ఎవరు? పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ సీఎం అవడంతో కొత్త అధ్యక్షుడి నియామకం పైన కసరత్తులు ప్రారంభమయ్యాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల వరకు అధ్యక్ష పదవిని టచ్ చేయని అధిష్టానం ఇప్పుడు కొత్త బాసు వేటులో పడింది. ఆ దిశగా కూడా పార్టీని నడిపించే నేతపైనే అన్వేషణ ప్రారంభమైంది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూనే ఎస్సీ లేదా బీసీ వర్గానికి పిసిసి బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తున్నారు. దీంతో పలువురు పేర్లు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. ఇందుకే పిసిసి రేసులో ఉన్న ఆ నేతలు ఎవరు ఒకసారి చూద్దాం. లోక్సభ ఫలితాల కోసం నేత ఎదురు చూపులు. గెలుపుపై 3 పార్టీలు ధీమా. అసెంబ్లీ ఫలితాలు రిపీట్ అవుతాయన్న రేవంత్. ఫలితాల తర్వాత కొత్త పిసిసి చీఫ్ నియామకం. సారథి కోసం పోటీ పడుతున్న నేతలు. మొదటి లిస్ట్ లో భట్టి విక్రమార్క పేరు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఇందులో ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ముగిశాయి. జూన్ 4వ తేదీన విడుదలయ్యే ఫలితాల కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్నికల మ్యాటర్ అలా ఉంటే తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై 3 పార్టీలు ధీమానే వ్యక్తం చేస్తున్నాయి. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీలు తమకు మెజార్టీ స్థానాలు వస్తాయని చెబుతున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇక ఎన్నికలు రాజకీయాలు ముగిశాయని, ఇక దృష్టంతా పాలనపైనే అని ప్రకటించారు రేవంత్. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉండవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పిసిసి చీఫ్ గా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవిలోనూ ఆయనే ఉన్నారు. అయితే లోక్సభ ఎన్నికల అనంతరం టీపీసీసీ చీఫ్ గా కొత్త వారిని నియమించబోతున్నారని తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్ష పదవి కోసం పోటీ భారీగానే ఉందన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డితో సీఎం పదవికి సైతం పోటీ పడినట్లు చెప్పే భట్టి విక్రమార్క పేరు ఈ జాబితాలో ప్రథమంగా వినిపిస్తుందని అంటున్నారు. రేవంత్కి పిసిసి బాధ్యతలు తప్పించేదే భట్టికి ఇవ్వడానికనే చర్చ కూడా నడుస్తుంది. ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కి గౌడ్, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, మహేష్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్ మొదలైన నేతలు రేసులో ఉన్నారని అంటున్నారు. ఇదే క్రమంలో సీతక్క పేరు కూడా వినిపిస్తోంది. దీంతో టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపిక విషయంలో ఏసీసీఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.